అనుకోవట్లేదు. తింటున్నారు, తినని సావని, ఈడొస్తే నాశనం చేస్తాడు కదా అనే ఫీలింగ్ తో ఉన్నారు. మావుగానే అనేది వైసీపీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ అంతే. అంతే అంటే దాన్ని ఏమంటారంటే జీర్ణించుకోలేక మాట్లాడిన మాట. అంటే వీళ్ళకి తెలిసేమో ఇదేం అవ్వదు, మహా అయితే కలపగలుగుతాం తప్ప బిల్డింగ్లు తెచ్చి ఇక్కడ పెట్టడమో ఇక్కడ బిల్డింగ్లు కట్టడం అయితే జరగదు. బిల్డింగ్లు వేరే చోటకి మళ్ళీ పెట్టుకోవచ్చండి. అంటే పెట్టుకోవాలంటే మళ్ళీ కట్టుకోవాలి. వీళ్ళు జనం అమ్మలక్కలు తిడతారు. అప్పుడు నువ్వు అక్కడ ఉన్న 40 అంతస్తులు 50 అంతస్తులు కడతంటే అంటే ప్రజాధనం దుర్వినియోగమే కదా. అప్పుడు ఎక్కడ ఇప్పుడు ఇదే వేస్ట్, ఇప్పుడు కట్టిన తాత్కాలిక భవనాలు వైజాగ్ వేస్ట్, నీళ్ళ వేస్ట్ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇంకోటి రోడ్లు వీళ్ళు ఈ లోపుగా లింకేజీలు కూడా చేస్తున్నారు. ఒక రకంగా జగన్ ఒత్తిడికి వీళ్ళు వేగంగా పనిచేస్తున్నారు. 1కి 4 సంస్థలకి. కానీ ఒక్కటిసారి పాయింట్ ఇక్కడ వీళ్ళు రేట్ చేస్తున్న 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకి అయ్యే ఖర్చు జగన్ ఓపెన్ గా చెప్పారు, అది సాధ్యం కాదు, తేలేమని. రేపొద్దున నిజంగా ప్రభుత్వ మార్పిడి జరిగితే నేను అప్పుడే చెప్పాను దీన్ని నేను కొనసాగించలేను అంటే ఏంటి పరిస్థితి? ఇంకా కొనసాగించేదే ఉందండి. ఆడ కూర్చుని నేను అంత అప్పులు చేయలేను, ఇవన్నీ చేయలేను అంటే ఇప్పుడు ఏం చేస్తాడని ఎవడు చెప్పాడు? మరి మాట్లాడుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ లెక్కనైతే ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి పారిశ్రామికవేత్త, ప్రతి ఒక్కళ్ళని పేదలను కోటీశ్వరులు అంటాడు, చేసేస్తాడు ఆయన. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల మీటింగులు అప్పుడు ఉపన్యాసాలు ఉంటాయి, సొల్లు ఉపన్యాసాలు, నెంబర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి అంతే. అవన్నీ సొల్లు ఉపన్యాసాలు, వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఆయన మాటల్ని వాడుకుంటున్నారు వీళ్ళు. అది కూడా తీసుకొచ్చారు అప్పుడెప్పుడు $2 to $3 trillion పెట్టుబడి పెడతామని చెప్పింది. ఏం చేయాలి పెట్టడానికి నాకు అర్థం కాలేదు. బేసిక్ గా రోడ్లు వేసేస్తారు, ఇవన్నీ కలిపితే ఈ 40-50 వేల కోట్లతో అయిపోతాయి రోడ్లు వేయడం. ఇదంతా మిగతా హైవేలే కదా లింకప్ అంతా కూడా. ఇప్పుడు రింగ్ రోడ్ అదంతా కూడా రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వమే కదా పెట్టుకుంటుంది. వీళ్ళకి